హలో గైస్, వెల్కమ్ టు సైబర్ అకాడమీ. ఇవాళ మీ అందరికీ చెప్తుంది సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ అనగానే ఫస్ట్ మీకు కంప్యూటర్స్, నెట్వర్క్స్, సర్వర్స్, మొబైల్ డివైస్ ఇవన్నీ హ్యాకర్స్ నుంచి, తర్వాత మాల్వేర్స్ నుంచి, వైరస్ నుంచి, సైబర్ అటాక్స్ నుంచి సేవ్ చేస్తాం అనమాట. ఇట్లాంటివి ఇది మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఇది నడుస్తుంది అంతా డిజిటల్ లాక్ అనమాట. డిజిటల్ లాక్ అనగానే ఫస్ట్ మీకు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ అవ్వచ్చు, ఆన్లైన్లో పేమెంట్ అవ్వచ్చు, సోషల్ మీడియాస్ ఇవన్నీ ఇప్పుడు ఇదంతా డిజిటల్ లాక్ అనమాట. డిజిటల్ లాక్ ఉండడం వల్ల సైబర్ అటాక్స్ కూడా డే బై డే పెరుగుతుందన్నమాట. డిజిటల్ లాక్ అనేది లేకపోతే సైబర్ సెక్యూరిటీ అనేది ఉండదు. సైబర్ సెక్యూరిటీలో 3 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అనేది ఉంటారనమాట. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనగానే ఫస్ట్ ఇదంతా లీగల్గా చేస్తారనమాట. ఇల్లీగల్గా చేస్తారు ఏదైనా. ఇదేనా ఇల్లీగల్గా చేస్తారనమాట. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అన్నప్పుడు ఇల్లీగల్గా చేస్తారు ఏదైనా సిస్టమ్స్ బ్రేక్ చేయడం అన్నీ. వైట్ హ్యాట్ హ్యాకర్ అనగానే ఫస్ట్ ఏదైనా ప్రొటెక్ట్ చేయడం, లీగల్గా చేయడం అన్నీ చేస్తారు. గ్రే హ్యాట్ హ్యాకర్ అన్నప్పుడు ఏదైనా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏవైనా జస్ట్ ఫర్ ఫన్ కోసం హ్యాక్ చేస్తుంటారు అనమాట. మనకి కావాల్సిన ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. పక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మనకు వచ్చి ఉండాలి. ఫండమెంటల్స్ అనగా ఫస్ట్ మనకు కంప్యూటర్ బేసిక్స్ అంతా ఏంటో తెలియాలి. నెక్స్ట్ మనకి తెలియాల్సింది నెట్వర్కింగ్ అంతా ఏంటో తెలియాలి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఉంది అనమాట. HTML, PHP, SQL, జావా స్క్రిప్ట్, పైథాన్ ఇవన్నీ నేర్చుకున్నాను మనం. ఇవన్నీ నేర్చుకున్నాక మనం అప్పుడు ఎథికల్ హ్యాకర్, బగ్ మైనింగ్, పెన్ టెస్టింగ్ ఇవన్నీ అవుతూ ఉంటాం మనం.